ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నాయకులు లేడు, ఎవ్వరు లేరు. ఎవ్వరి పేరు మీదైనా ఫేక్ లెటర్ సృష్టిస్తాం. మా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తాం. సోషల్ మీడియాలో అడ్డకోలుగా రాసుకొస్తాం. దాని మీద ఏమైనా నడుస్తుంది. చట్టాలున్నాయి, వ్యవస్థలున్నాయి. కానీ ఎవ్వడూ ఏం చేయలేడు. వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎవ్వడు ఏం పీకలేడు. దీంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు ఫేక్ గర్ల్. తాజాగా ఈ ఎఫెక్ట్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి తగిలింది, పార్లమెంట్ సభ్యుడి. ఆయన ఏదో పార్టీ మారిపోతున్నారని, తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారని, ఆల్రెడీ చేరిపోయారు అన్నటువంటి కోణంలో నుంచి ఆయన పేరు మీద ఒక లెటరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేదు, ఇటు వెళ్ళిపోతున్నారు, ఒక ఫేక్ లెటర్ను సృష్టించారు. చివరికి ఒక పార్లమెంటు సభ్యుడు, అయ్యా నా పేరు మీదన ఇట్లాగ తయారవుతుంది చూడండి స్వామి అని చెప్పి పోలీస్ సూపరింటెండెంట్కి కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతుంది? నాట్ ఓన్లీ స్టేట్, దేశవ్యాప్తంగా దీని మీద కనుక ఒక కఠినమైన చట్టాలు, ఒక ఫేక్ లెటర్ సృష్టించిన, ఫేక్ పోస్టు సృష్టించిన దాని మీద కఠిన చర్యలు ఉంటాయని కనుక చట్టం లేకపోతే, లేదా చట్టాన్ని అమలు చేయకపోతే ఏమైనా జరగచ్చు ఈ దేశంలో.